హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్‌లోని మొక్కలన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదొచ్చేసి నేరేడు చెట్టు అండి. దాదాపు ఒక 3 ఇయర్స్ అయింది ఇప్పటికి. నేను ఇలా ప్రూనింగ్ చేస్తుండడం వల్ల చెట్టు పెద్దగా పెరగకుండా ఇక్కడే గుబురుగా అయింది. తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అండి. దీని ఏజ్ దాదాపుగా ఒక 7 ఇయర్స్ ఉంటుంది. ఎలాగో మేము ప్రూనింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మొక్క ఇక్కడే ఉంటుంది, పెద్దగా పెరగదు. తర్వాత ఇది వచ్చేసి టేబుల్ నిమ్మ అండి. ఇది చాలా పుల్లగా ఉంటాయి. చూసారా, ఇది మల్బరీ మొక్క అండి, మధ్యలో ఇరుక్కుపోయింది. ఇది కూడా కొన్ని కాయ వస్తున్నాయి ఇప్పుడే. తర్వాత ఇది వచ్చి టేబుల్ నిమ్మ అండి. ఇది స్వీట్ లైమ్ అండి. ఇది చూసారు, ఇక్కడ ఈ పిందెలు వచ్చాయి. ఇప్పుడే సమ్మర్ అయిపోతుంది కదండి, ఇప్పుడు మొక్కలు మళ్ళీ ఇగుర్లు పెడుతున్నాయి. ఇది వచ్చి మల్లె చెట్టు అండి. అన్ని పూలన్నీ మొన్నటితోటి పూలు అయిపోయాయి. దీన్ని కూడా ప్రూనింగ్ చేయాలి. అలాగే ఇది వచ్చేసి అంజూరు చెట్టు అండి. ఇంకా పెరగలేదు, ఇప్పుడు వర్షాలకి ఏమన్నా ఎగురు పెడుతుందేమో చూడాలి. తర్వాత ఇది వచ్చి నిమ్మ చెట్టు అండి. ఒక చిన్న టబ్లో పెట్టున్నాం, దాని బకెట్లో. బాగానే ఉంది చెట్టు అయితే. తర్వాత ఇది వచ్చేసి యాపిల్ బేర్ మొక్క అండి. తెచ్చినప్పుడు కొద్దిగా పిందెలు పెట్టింది, కానీ ఇప్పుడు మళ్ళీ పూత రాలేదు. ఇప్పుడు వస్తుందేమో చూడాలి. అయితే ఇది వచ్చి సపోటా చెట్టు అండి. మనకు ఆల్రెడీ ఒకసారి కాపు వచ్చింది, సపోటాలు తిన్నాము. చాలా తీయగా ఉంటాయండి దీని సపోటాలు. ఇదొకటి. తర్వాత ఇది మందారం చెట్టు అండి. ఇది కొంచెం పురుగు పట్టింది, దీన్ని పురుగు అంతా తీయాలి. ఇది వచ్చి ఉసిరి చెట్టు అండి. ఇది వచ్చి ఒక పూల మొక్క అండి. యాక్చువల్గా ఇది జస్ట్ డెకరేషన్ కోసం అంతే. తర్వాత ఇది దానిమ్మ అండి. ఇది విత్తనం అదే పడి మొలిచిందండి, మొలిచి పెరుగుతూ ఉంది, అలాగే వదిలేసాము. ఇది వచ్చి నిమ్మ చెట్టు అండి. నిమ్మకాయలు భలే జ్యూసీగా ఉంటాయి ఇవి. తర్వాత ఈ టబ్లో ఇది అల్లం మొక్క అండి. ఇది అల్లం వేస్తే ఇది మొలిచింది. ఇది వచ్చి గోరింటాకు చెట్టు అండి. గోరింటాకు భలే రెడ్డిగా అవుతుందండి. ఇది ఎన్నాగా వాడుకుంటూ ఉంటాం దీన్ని. ఇది వచ్చి జామ చెట్టు అండి. ఇది తైవాన్ జామ అని చెప్పేసి బాగా పెద్ద జామ వస్తుంది. ఇంకా కాయలు కాలేదండి, ఇంకా పూత పెట్టలేదు. అలాగే ఇది వచ్చేసి తీగ మొక్క అండి. మొన్న ఈ మధ్య దారాలన్నీ కట్టుకున్నాం కదా, తీగలు అయితే బాగా అల్లుకుంటున్నాయండి పైకి. ఇదంతా తీగంతా బాగా అల్లుకున్న తర్వాత చూడాలండి చెట్టు ఇది. అదేండి మా చిన్న గార్డెన్. కొంచెం ఇంకొచ్చి ఒక చిన్న టప్పులో అవి ఉంటాయండి. మన వర్షం పడుతుంటే వర్షపు వాటర్ మంచిది కదా అని చెప్పి బయట పెట్టున్నానండి వీటిని. అదే అండి మా చిన్న గార్డెన్. థ్యాంక్ యూ.